హే డ్రోన్ డ్రోన్ కూడా ఉంది. కచువా తాబేల్ని హిందీలో కచువా అంటారంట. చేపలు కూడా ఉన్నాయి ఇందులో. ఉన్నాయి మछली. చలో చల్తే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ జారిపడేది తెలియదు. నా కెమెరా అంత క్లారిటీ లేదు కాబట్టి మీకు కనిపించట్లేదు. ఒకటే దిగింది, మిగతా అన్ని కూడా దిగితే బాగుంటుంది కదా. एक ही ले लो, मैं नहीं खाता. क्यों नहीं खाता? मैं शुगर नहीं कर रहा हूँ, स्वीट नहीं कर रहा हूँ, छोड़ दिया मैंने. अरे खाओ. नहीं, वेस्ट हो जाएगा. नहीं, मैं नहीं कह रहा हूँ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నాం ఛాయా సోమేశ్వర టెంపుల్కి. చాలా డేస్ అయితే వెళ్దామని, ఈరోజు మనం ఫోన్ చేసి వెళ్దాం అన్నాడు, అందుకనే వెళ్తున్నాం. బండి లేదు, బండి తీసుకోవాలి. బండి మన వాళ్ళు అన్నకాడ ఉంది, సో అక్కడికి వెళ్తాం. హోటల్కి వెళ్ళి బండి తీసుకొని రావాలి. ఇంకా అక్కడ వెళ్తాం. ఇప్పుడు మనం పోతున్నాం గుడికి. దగ్గరలోకి వచ్చేసాం, వెళ్తున్నాం ఇప్పుడు. ఈరోజు మండే కాబట్టి మళ్ళీ आज मंडे है ना, आदमी बहुत बेहतर है. गाड़ी भी अच्छा है. अनिल सर आया ना, यही है फोटो जो स्टोरी लगा था ना. हे ड्रोन ड्रोन కూడా ఉంది. मेरा मोबाइल में ड्रोन भी नहीं आ रहा है. తాబేలు. अरे तालाब में कछुआ वाला था. తాబేలు कछुआ देख भी. కచువా क्या बोलते हैं उसका? कछुआ बोलते हैं. కచువా. कछुआ कछुआ. తాబేల్ని హిందీలో కచువా అంటారంట. బాగుంది. अरे तालाब पार्टी में कछुआ वाला था. బాగుంది. కొంతమంది లోపల కూడా వెళ్ళిరా. అక్కడ బాతులు ఉన్నాయి, బాగున్నాయి. మన ఫోన్ క్లారిటీ లేదు కాబట్టి అంత క్లారిటీగా పంపిస్తుంది. అక్కడ వైట్ కలర్ పంపిస్తుంది కదా, అది బాగుంది. ఈరోజు సోమవారం కాబట్టి మంది కొంచెం బాగానే ఎవరు అనుకుంటా, ఇంకా వస్తూనే ఎవరు. पूरा सराउंडिंग पूरा घूम के చూడండి. తాబేలు ఆపిస్తుందా, తాబేలు ఆపిస్తుందా, अरे वो बाहर नहीं आता ना पकड़ने के लिए. मगर वो काटता है. करता है. नहीं मालूम. चलो उधर जाएंगे, घूमेंगे. సో పూరా మనల్ని పొడం తిరిగి వచ్చి చూద్దామని. సో తిరిగేద్దాం మొత్తం. क्या करना, बाइक लेना है, फोन लेना है. ले सकते हैं. तू तो मास्टर बन गया. मास्टर बन गया तो पैसा नहीं मिलता है. इधर नहीं मिल रहा, लेकिन दूसरा जगह तू खुद अकेला जाएगा तो मिल गया, तुम मिल जाएगा तुमको. ये बहुत फ्रेंड्स. एक साल कमाता तो ले सकते. साल में बाइक ले.
एक साल में बाइक भी ले सकता है, मोबाइल भी ले सकता है और थोड़ा बचा भी सकता है. వ్యూ బాగుంది చూడండి. అక్కడ బాత్రూమే, అక్కడి నుంచి వెళ్తే ఆఫీసే, మనం అక్కడి నుంచి వెళ్తే బాగుంది. నిన్నది ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. మనోడు చూసి లోతు ఎంత ఉంటుంది, బాగానే ఉంటుంది అంటుండు. నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి లోతు ఎంత ఉంటుందని. అరే ఇద్దరు సే జాదా అరే దిగరే క్యా ఏ ఫిష్ 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 బి దిగరే. చేపలు కూడా ఉన్నాయి ఇందులో, బడా పెద్ద పెద్ద ఉన్నాయి. అచ్చా లగ్తానా ऐसे देखने. वही वही అక్కడ చేపలు కూడా ఉన్నాయి ఇందులో. उन्हें मछली उन्हें कुछ कर रहे क्या? साफ कर रहे क्लीन చేస్తున్నా. నేను చేపలు పడుతున్నాను అనుకున్నా. ओ बड़ा बड़ा है ना उधर है. अच्छा है. खा रहा है. పెద్ద పెద్ద ఉన్నాయి చేపలు. ఉదర్ జాయింగే అక్కడికి వెళ్దామన్నా, అక్కడికి వెళ్దాం అంటున్నా. ఉదర్ ఆద్మీ జాదా ఇసలే ఉదర్ మछली नहीं है. అక్కడ మనుషులు ఎక్కువ, అందుకే అక్కడ చేపలు లేవు అన్నాడు. బాగా మనకు తాంబేలు అనిపించింది కదా. तामिल में क्या बोलते तामिल को? वो जो उधर दिखा रहा था ना, नहीं वो नहीं, वो उसका बाजू में और एक दिखा आया था ना अभी उधर. हाँ कछुआ ताबिल नहीं कछुआ अंटाరంట. की వెళ్ళాలి. చలో జల్దీ, జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ జారిపడేది తెలియదు, ఏం లేదు. దీనికి లోతంత ఉందని తెలియదు మనకి. అగో బాతులో ఉన్నాను కదా ఇక్కడే. एक फोर्स दे दो. మనోడు చూడండి ఇక్కడ 4 ఇస్తుండ్రు. అయిపోయింది. इधर फोटो खींचे तो अच्छा लगेगा ना. बाथरूम ने ये अंदर क्यों नहीं आ रहे? अभी से घूमा शायद अंदर. ఇవి లోపలికి లీలలు ఎందుకు తిరగలేదు అంటే ఇంతసేపు తిరిగే ఉన్నాయి అంటున్నాడు మనోడు. ఓ గాడ్, अच्छा है ना, इतना सुंदर दिख रहा है ना. हाँ, अंडा भी देता होगा. अंडा देता होगा लेकिन किधर? उधर बनाया होगा किधर देने का उसको. गुड्लू कूड़ा पेड़ते हैं अंटू. नाइट में इधर नहीं सोते, पानी में नहीं सोते, रात को नहीं सोते, बाहर ही चले जाता. बनाया होगा किधर शायद वही. अच्छा है. मछली, अरे छोटा छोटा मछली भी है शायद. ఏ ఇదిగో ఇదే చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. చేప పిల్లలు ఇదే దిగరే. బాగుంది. విలేజ్లో చూసేవాడిని, అంటే మా ఇంటికాడ ఉన్నప్పుడు వాగు పోసేది. సో వాగులో ఇలాంటివి ఎక్కువ పూచేది. वो जो दिख रहा है ना वाइट वाला, बच्चे हैं सब. बच्चे बहुत छोटा छोटा. చూడండి, నా కెమెరా అంత క్లారిటీ లేదు కాబట్టి మీకు కనిపించట్లేదు, కానీ అక్కడ రింగులుగా తిరుగుతుంది కదా. బాగుంది. क्या बोलते हैं? గహరాయి. గడ్డ హిందీ మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తుంది మనతో ఉండేసరికి. ఇది లోపలికి వచ్చింది. బాగుంది వ్యూ. ऐसे करे तो अच्छा लगेगा. सब ऐसे सब आए तो और अच्छा लगेगा ना. ఒకటే దిగింది, మిగతా అన్నీ కూడా దిగితే బాగుంటుంది కదా. చూడడానికి బాగుంటుంది. మనం కొన్ని బుక్స్ మీద చూస్తాం కదా, బాతులు, బర్డ్స్ ఇలా వెళ్ళేది. ये स्विमिंग कैसे कर रहे देखो? नहीं कर रहे तो इसे छोड़ दिया. అది స్విమ్ చేయట్లేదు, జస్ట్ అలా వదిలేసింది, కాళ్ళలో వదిలేసింది అంతే. ఏ कर रहा है, मार रहा है. हाँ, मेरे को स्विमिंग नहीं आता है. मेरे को भी नहीं आता है. तो कैसे? मेरे भाई को आता है. हनुमान मास्टर का आता है. वो ऐसा तैरेगा ना, तुमको मालूम ही नहीं चलेगा वो कैसे तैर रहा है. उससे कैसे सीख गए उन्हें? पापा के साथ सीख गए. तो पापा को भी आता है. हाँ. तो मिंटू? किसी को भी नहीं आता. मेरे पापा को, भैया को बस वो आता है. मिंटू को नहीं आता. तो तुमको भी नहीं आता? क्योंकि हम पानी में नहीं जाता ज़्यादा. मेरे को भी नहीं आता. सीखना चाहिए. गाँव में जाता ना, पूरा 1 महीना नदी में जाके नहाता. कौन? पूरा कौन? सब लोग नहाता. मेरा गाँव था.
तो तुमको स्विमिंग कहीं को नहीं आता? मैं नहीं जाता, मेरे पापा बोलता है अच्छा, सीखना चाहिए. डूब जाता उसमें ना. నేను నా లైఫ్లో ఒకసారి స్విమ్మింగ్ నేర్చుకోవడం ట్రై చేసిన అంతే. ఇంకా ఎప్పుడు స్విమ్మింగ్ చేసుకోలేదు. నాకు రాదు స్విమ్మింగ్ అయితే. నేర్చుకోవాలి, బాగుంటుంది. అన్నీ వెళ్తున్నట్టున్నాయి. ఇంతసేపు బ్రష్ తీసుకున్నట్టున్నాయి, అన్నీ వెళ్తున్నాయి. अच्छा है, देख मछली निकाल रहे हैं, देखो. अच्छा है ना. इसमें मालूम नहीं पड़ता ना कौन सा मेल है कौन सा फीमेल है. नहीं. ఇందులో ఏది మొగది ఏది అని కనిపెట్టలేము మనం. कैसे तैर रहा है, अच्छा लग रहा है देखने में. వ్యూ బాగుంటుంది. అండ్ నేను హోటల్లో వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటారు ఫెస్టివల్ అయింది, ఇక్కడ చాలా మంది వచ్చారు. ఆ రోజు హోటల్ కూడా కస్టమర్లు ఎక్కువ వచ్చారు. బాగుండేది. అందరూ చెప్పేది ఇక్కడ బాగుంటుందని. నిజంగానే బాగుంది. ఫస్ట్ టైం రావడం బాగుంది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చాను. నేను అసలు తెలియదు ఇలా వస్తానని. మనోడు ఫోన్ చేసిండు పోదామన్నాడు, వచ్చేసిన. సో వచ్చేసేసా. బాగుంది. చెట్లు, నేచర్ వచ్చాయనా. మనోడు ఫోన్ బాగాలేదంట, కెమెరా పగిలిపోయింది, బాధపడుతున్నావు. ఐఫోన్ కొనాలంట, నెక్స్ట్ ఇయర్లో వాడు కొనేస్తాడంట ఐఫోన్. కానీ పని ఉండాలి దానికి. ఒక 1 year కష్టపడాలి. సో కష్టపడతా అంటుండు. చెప్పండి. పోయి ఆ జాగా. అరే సార్ చలేగా, సాబ్ చలేగా. అరే మనం ఇక్కడ నేను వచ్చేస్తే అక్కడికి వెళ్ళిపోయాయి. इतना कैमरा में मिट्टी है देखो, फिर भी इतना थोड़ा साफ आ रहा है. చాలా ఘోరంగా వలిపోయింది. మనం చూపిస్తున్నాం. ఇసలే నయా లేనా చెయ్యి, కబ్ లేతాం. ఏ చిన్న చిన్న చేపలు అవుపిస్తుందా? అరే నా మొబైల్ బాగాలేదు బ్రో, కనిపించట్లేదు. బట్స్ ఓకే. टाइम कितना हुआ? వచ్చేసాం. బాగుంది ఫ్రెండ్స్. बैक साइड क्या है? उस तरफ से अभी आ रहे थोड़ा मेंबर. అక్కడి నుంచి కూడా బాగుంది వస్తారు. చూడండి బాగుంది వ్యూ. చాలా మంది కెమెరాలు పట్టుకొని ఫోటోలో దిగుతారు. అందులో మనం ఒకలం. మనం అయితే ఇంకా బ్లాక్ కూడా తీస్తున్నాం అనుకోండి, అదొక విషయం. అయిపోయింది తిరిగేసాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోవాలి. మనోడు ఐస్ క్రీమ్ తీసుకుంటుండు. అయిపోయింది, ఇప్పుడు వెళ్దాం అనుకున్నా రూమ్కి. ఫస్ట్ అయితే హోటల్కి వెళ్ళాలి, ఎందుకంటే బైక్ వాళ్ళ అన్నకి ఇచ్చేసి రావాలి. ఏ కిలో मैं नहीं खाता, मैं शुगर नहीं कर रहा हूँ, स्वीट नहीं कर रहा हूँ, छोड़ दिया मैंने. अरे खाओ. नहीं, वेस्ट हो जाएगा. नहीं, मैं नहीं कह रहा हूँ, खा लो. నేను చెప్పాను ఐస్ క్రీమ్స్ తినట్లేదని. మనోడు తింటుండు. मेरे को पानी होना. मेंढू పోతావా? हम बहुत दिन का बाद शॉर्ट पहन ले. हम बहुत दिन का बाद शॉर्ट पहन ले. మనోడు అంటుండు చాలా రోజుల తర్వాత షర్ట్ వేసుకున్నాను. ప్లేస్ కూడా చాలా ఉంది. అంటే ఇంకా ఫెస్టివల్ అప్పుడు ఇంకెక్కువ మంది వస్తారు అనుకుంటా. చూడండి, ఇది మండే కాబట్టి కూడా బాగానే ఉంది పార్కింగ్. వెళ్ళాక ఇక్కడ దగ్గర కార్లే ఉండే, ఇప్పుడైతే లేవు. ఠీక్ చలో చల్తే హోటల్ వెళ్ళిపోదాం. బయట అక్కడ ఇచ్చేసి. మనోడు ఏం తినలేదంట, మనోడు తినేస్తాడు. నేను తిన్నా, వెళ్ళగానే బయట టిఫిన్ చేసేసాం. రూమ్కి వెళ్ళేదాం, మళ్ళీ తర్వాత డ్యూటీ. మనోడైతే ఏం తినలేదంట, పూరి తింటుండు. నేనే పొద్దునైతే ఇడ్లీ దోశ తినే సార్. యాక్చువల్గా హోటల్కి వెళ్ళి తిందాం అనుకోండు, మళ్ళీ అక్కడికి ఏం వెళ్తామని ఏం వెళ్ళలేదు. హోటల్కి వెళ్తాం, బండి అక్కడ పెట్టేస్తాం, సీదా రూమ్. ఓకే, దానికైతే వచ్చేసినాం. బాగుంది. అంటే మా డైలీ ఒక సర్కిల్లో ఉండిపోయినాం అనుకునే వాళ్ళం. ఈరోజు ఆ సైకిల్ నుంచి బయటకు అలా వెళ్ళి వచ్చేసాం. మళ్ళీ అదే సైకిల్కి వచ్చేసినాం డైలీకి.
రూమ్ మండే అయితే మన వాళ్ళ అన్నుండు కదా అక్కడైతే ఇచ్చేసినాం. ఇద్దరం నడుచుకుంటూ వచ్చినాం. మనైతే వన్ రూమ్కి వెళ్ళిపోయిండు. నేనైతే నా రూమ్కి వచ్చేసిన. ఇంకా 2 hours డ్యూటీకి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళగానే బాగా మంచిగా అనిపించింది. అక్కడ మండే కాబట్టి కొంచెం జనాలు ఎక్కువ. అక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి. అంటే పెళ్ళిళ్ళ సీజన్ అంటుంది, పెళ్ళి అయింది అనుకుంటా వాళ్ళకి. వాళ్ళు ఫోటోషూట్ కూడా దిగుతారు. కొల్లును నది బాగుంది, మంచిగా అనిపించింది. ఆ బాతులు అక్కడ బాగానే కొంచెం ఫ్రెష్ ఫీల్ వచ్చింది, కొంచెం డిఫరెంట్ పీస్ఫుల్నెస్ అనిపించింది. సరే మనం నెక్స్ట్ వాళ్ళు కలుగుతాం. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.